నమస్కారం. నా పేరు సంజీవ, యోగా ట్రైనర్‌ని. ఈరోజు మనం విశుద్ధి చక్రము గురించి తెలుసుకుందాం. విశుద్ధి చక్రం ఎలా ఉంటుంది? ఎలా యాక్టివ్ చేయాలి? ఆ యాక్టివ్‌గా లేని వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఫిజికల్ లెవెల్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మెంటల్ లెవెల్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? లేక స్పిరిచువల్‌గా గ్రోత్ కావాలంటే ఈ యొక్క విశుద్ధి చక్రాన్ని ఎలా యాక్టివ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. విశుద్ధి చక్రం అనగా మన ఫిజికల్ లెవెల్‌గా చెప్తే థైరాయిడ్ గ్లాండ్‌ని అదే థ్రోట్ సెంటర్‌ని మనం విశుద్ధి చక్రంగా చెప్తూ ఉంటాం. దాని పేరే విశుద్ధి. అంటే అది ఎంత శుద్ధంగా ఉంటే మన యొక్క స్పిరిచువాలిటీ కూడా అంత పరిపూర్ణంగా ఉంటుంది. అందుకే దాని పేరు విశుద్ధి అంటారు. దాన్ని ఎంత క్లియర్ చేసుకుంటే మన యొక్క బాడీలో అంత ప్యూరిటీగా ఉంటుంది. స్పిరిచువల్‌గా అంత ప్యూరిటీగా ఉంటుంది. సో, ఈ యొక్క విశుద్ధి చక్రాన్ని మనం చాలా టాక్సిన్స్ అనేది ఉంటాయి. ఈ టాక్సిన్స్ అన్నిటిని కూడా ప్యూర్ చేసుకోవాలి. అందుకే మన శివుడు కూడా గరళ కంఠుడు అంటారు. అంటే విషాలన్నీ కూడా గొంతులోనే ఉంటాయి మనకి. సో, విశుద్ధి చక్రం ఎంత ప్యూర్‌గా ఉంటేనే బాడీ అంత ప్యూర్‌గా ఉంటుంది. విశుద్ధి చక్రం కరెక్ట్‌గా లేకపోతే మనకి ఫిజికల్ లెవెల్‌లో థైరాయిడ్ వస్తుంది. హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్, లేక థ్రోట్ రిలేటెడ్ ఇష్యూ, తర్వాత వోకల్ కార్డ్ సంబంధించిన ఇష్యూస్ కానీ, లేక బాడీ ఇంబాలెన్సెస్ కానీ ఇవన్నీ కూడా మన యొక్క విశుద్ధి చక్రం ద్వారానే డీల్ చేయబడుతుంటాయి. మన యొక్క శరీరంలో విశుద్ధి చక్రమే చాలా ఇంపార్టెంట్ అనేది. ఈ మన యొక్క గైనికల్‌గా చూసుకున్నప్పుడు కూడా విశుద్ధి చక్రం కరెక్ట్‌గా లేకపోతేనే కొంతమందికి ఇన్ఫెర్టిలిటీ, పిల్లలు లేని ప్రాబ్లమ్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది. సో, దానివల్లనే థైరాయిడ్ రావడం, థైరాయిడ్ వల్ల గైనికల్ ఇష్యూస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, విశుద్ధి చక్రం ఎంత ప్యూర్‌గా ఉంటేనే మన శరీరం మొత్తాన్ని డీల్ చేస్తుంది కాబట్టి అంత ప్యూరిటీని మనం పెంచుకోవడం ద్వారా ఈ యొక్క బాడీ యాక్టివ్‌గా ఉంటుంది. డిసీజెస్ రాకుండా ఉంటాయి. అలానే మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేయడానికి ఈ చక్రం పనిచేస్తూ ఉంటుంది. చాలామందికి హైట్ పెరగడానికి చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ యొక్క హార్మోన్ ఎక్కడ రిలీజ్ అవుతుందంటే మనకి థైరాయిడ్‌లోనే థైరాక్సిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క హైట్ పెరగడానికి బాడీ యొక్క గ్రోత్ అంతా కూడా ఈ విశుద్ధి చక్రమే డీల్ చేస్తూ ఉంటుంది. సో, ఈ యొక్క విశుద్ధి చక్రాన్ని మనం కరెక్ట్‌గా యాక్టివ్ చేసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న ప్రతి చక్రం కూడా యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకనగా విశుద్ధి చక్రాన్ని మనం పంచభూతాల్లో ఆకాశతత్వాన్ని సూచిస్తున్నాం. ఆకాశం నుంచి వాయువు వస్తుంది, వాయువు నుంచి అగ్ని వస్తుంది, అగ్ని నుంచి జలం వస్తుంది, జలం నుంచి పృథివీ వస్తుంది. సో, మన యొక్క పంచభూతాలు రావడానికి కూడా ఆకాశం నుంచి మిగతా అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి విశుద్ధి చక్రాన్ని యాక్టివ్ చేసుకుంటే మిగతా చక్రాలన్నీ కూడా ఒక్కోటి దాంట్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే మనం బ్రీత్ తీసుకున్నా, మనం ఇంటేక్ ఏది తీసుకున్నా సరే ఫస్ట్ టాక్సిన్స్ అన్నీ కూడా ఇక్కడే స్ట్రక్ అయిపోతాయి. అనగా మనం శరీరానికి ఏది తీసుకోవాలన్నా ఫుడ్ ద్వారానా తీసుకుంటాం, బ్రీత్ ద్వారానా తీసుకున్నాం, లేక వాటర్ ద్వారానా తీసుకున్నాం. మూడు కూడా విశుద్ధి చక్రాన్ని టచ్ చేసుకుంటూనే వెళ్తాయి. అనగా టాక్సిన్స్ ఫస్ట్ అన్నీ కూడా క్లియర్ కావాల్సింది ఎక్కడ అనగా మనకి విశుద్ధి చక్రంలోనే క్లియర్ అయిన తర్వాత బాడీలోకి వెళ్తూ ఉంటాయి. సో, ఇక్కడ ఎప్పుడైతే ఈ చక్రం పర్ఫెక్ట్‌గా ఉందో మనం తీసుకునే ఏది ఇంటేక్ ఏది తీసుకున్నా సరే ఫస్ట్ ప్యూరిటీ అనేది ఇక్కడి నుంచే వస్తుంది. దీని ద్వారా మన శరీరం మొత్తం కూడా ప్యూర్ అవుతూ ఉంటుంది. సో, విశుద్ధి చక్రం వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అలానే స్పిరిచువల్‌గా చూసుకునే ఇవన్నీ ఉపయోగాలు. అదే ఫిజికల్‌గా చూసుకుంటే మనం థైరాయిడ్ వచ్చేస్తుంటుంది. థైరాయిడ్ వల్ల శరీరం మొత్తం కూడా వెయిట్ వచ్చేస్తారు, లేక వెయిట్ లాస్ అవుతుంటారు. ఏదో ఒక ప్రాబ్లం అనేది హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ 2 రకాల థైరాయిడ్ వెయిట్ గెయిన్ అన్న అవుతారు, వెయిట్ లాస్ అన్న అవుతుంటారు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే మెంటల్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకి మెంటల్‌గా కొంతమందికి థాట్ ప్రాసెస్ అందరికి కూడా బయటికి చెప్పేది ఒకటి, లోపల థాట్ ప్రాసెస్ ఒకటి నడుస్తూ ఉంటుంది. బయటికి ఒకటి చెప్తాను పాజిటివ్‌గా, లోపల నెగిటివ్‌గా ఒకటి అనుకుంటుంటాం. ఒకే దాని గురించి 2 విషయాలు ఇలాంటివన్నీ థాట్ ప్రాసెస్‌లో ఉన్న నెగిటివ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేది ఈ యొక్క విశుద్ధి చక్రం మీదే. సో, ఎప్పుడైతే థాట్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ప్యూరిటీగా ఉంచడం కోసం కూడా ఈ యొక్క విశుద్ధి చక్రం పనిచేస్తూ ఉంటుంది. దీనికి ముద్రల్లో చూసుకున్నప్పుడు మనం ప్రాణముద్రను వేసుకోవచ్చును. ఈ యొక్క ప్రాణముద్ర వేసుకోవడం ద్వారా ప్రాణశక్తి ఫస్ట్ అంతా కూడా శ్వాస ద్వారా లోపలికి వెళ్తుంది, లేక ఫుడ్ ద్వారా వెళ్తుంది, వాటర్ ద్వారా వెళ్తుంది. సో, ఈ యొక్క పాలిష్ కావడానికి ఈ యొక్క ప్రాణముద్ర అనేది బాగా పనిచేస్తుంది. ఇలా ప్రాణముద్ర వేసేసుకోవచ్చును. అలానే ఆసనాల్లోకి వచ్చేటప్పటికి థ్రోట్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి. మన థ్రోట్కి సంబంధించినటువంటి కాళీ ముద్ర కానీ, నెక్ మూమెంట్స్ కానీ, లేక మనకి కొన్ని
చాంట్ చేసే మంత్రాల ద్వారా చాంట్ చేయడం ద్వారా కానీ ఈ యొక్క విశుద్ధి చక్రాన్ని యాక్టివ్ చేయవచ్చు. ఉండేటువంటి పెటల్స్ వచ్చేసి 16 పెటల్స్ ఉంటాయి. ఈ 16 పెటల్స్ని మన శరీరానికి మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరిగేటువంటి సంస్కారాలుగా మనం చెప్తుంటాం. వాటిని మనం 16 సంస్కారాలుగా అని చెప్తాను. ఈ యొక్క 16 సంస్కారాలు ఫస్ట్ నుంచి మనం పుంసావన సంస్కారం నుంచి అంత్యేష్టి సంస్కారం మన చనిపోయే వరకు జరిగేటువంటి సంస్కారాలన్నీ కూడా ఈ యొక్క విశుద్ధి చక్రం పెటల్స్ని యాక్టివ్ చేయడానికి జరుగుతూ ఉంటుంది. దీని యొక్క కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంటుంది, స్కై బ్లూ కలర్ ఉంటుంది. దీని యొక్క బీజాక్షరం వచ్చేసి హమ్ అని చెప్తుంటాను. మనకి వొవెల్స్ అని చెప్తాను. మన యొక్క అక్షరాలలో మనకి అచ్చులు హల్లుల్లో ఫస్ట్ ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటి 16 అక్షరాలు కూడా ఈ యొక్క పెటల్స్లో ఉన్నటువంటి 16 అక్షరాలుగా మనం చెప్తూ ఉంటాం. ఆ నుంచి అమ్మహ వరకు పలకడం ద్వారా కూడా ఈ యొక్క విశుద్ధి చక్రాన్ని వోకల్ కార్డ్ని యాక్టివ్ చేయవచ్చును. ఈ విశుద్ధి చక్రాన్ని యాక్టివ్ చేయడానికి ప్రాణాయామాల్లో మనం ఉజ్జాయి ప్రాణాయామం అని చెప్తాం, అనులోమ విలోమ ప్రాణాయామం అని చెప్తాం, అలానే భ్రామరీ ప్రాణాయామం అని చెప్తాం. ఎప్పుడైతే సౌండ్ రిలేటెడ్ అన్నీ కూడా యాక్టివ్ కావడానికి ఈ యొక్క ప్రాణాయామాలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఆల్రెడీ మనం ప్రాణాయామాల్లో అనులోమ విలోమ చూస్తాం. ఉజ్జాయి అనేది మనం థ్రోట్ని సౌండ్ చేస్తూ మనం ఒక గురక ఎలా వస్తుందో అలా తీసుకొని శ్వాసని తీసుకోవడం ద్వారా చేసేటువంటి ప్రాణాయామాన్ని మనం ఉజ్జాయి ప్రాణాయామం అంటాం. ఇది సింహాసనంలో కానీ అంటే పొజిషన్లో కూర్చునేటప్పుడు సింహాసనం అని అంటాం. సింహం లెక్క కూర్చొని పొజిషన్లో చేస్తాం వజ్రాసనంలో కానీ, లేదా మనం నిలబడి చేయవచ్చును. పద్మాసనంలో కూడా ఈ యొక్క ఉజ్జాయి ప్రాణాయామం అనేది చేయవచ్చును. అలా ప్రాణాయామం చేసుకోవచ్చును. మెడిటేషన్లో మనం హమ్ అనే బీజాక్షరాన్ని చాంట్ చేస్తూ కూడా మెడిటేషన్ చేయవచ్చు. లేదా థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హమ్ అనే బీజాక్షరాన్ని మనం బ్లూ కలర్ రూమ్లో కానీ బ్లూ కలర్ బట్టలు వేసుకొని కానీ అలాంటి హమ్ అనే బీజాక్షరాన్ని ఎక్కువ చాంట్ చేయడం ద్వారా ఈ చక్రాన్ని యాక్టివ్ చేయవచ్చు. హమ్ అనే బీజాక్షరాన్ని ఎలా చాంట్ చేస్తామో చూద్దాం. ఈ హమ్ బీజాక్షరాన్ని చాంట్ చేసేటప్పుడు 2 చేతులు కూడా ఇలా ప్రాణముద్ర తీసుకుంటాం, శ్వాస తీసుకొని హమ్ అనే బీజాక్షరాన్ని ఎగ్జలేషన్ ద్వారా శ్వాసని బయటికి వదిలేస్తూ మనం చాంట్ చేస్తాం. దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం. హమ్ 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 ఇలా హమ్ బీజాక్షరాన్ని మనం చాంట్ చేస్తాం. ఇలా 90 టైమ్స్ కానీ రెగ్యులర్గా మనం చాంట్ చేయగలిగితే థైరాయిడ్ హైపోథైరాయిడ్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అలానే థ్రోట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలానే మన థాట్ ప్రాసెస్లో బయటికి ఒకటి లోపలికి ఒకటి ఉంటాయి. ఇంట్రోవర్ట్ క్యాండిడేట్ కానీ తర్వాత ఎక్స్ట్రోవర్ట్ క్యాండిడేట్లు కానీ మనకి ఏమవుతుందంటే లోపల ఒకటి చెప్పుకొని బయటకు ఒకటి చెప్పేవాళ్ళం. ఆ ప్యూరిటీ అనేది మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ రకంగా విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఈ క్లియర్ కావడం వల్ల వాయిస్ సరిగా ఉంటుంది. అలానే బయటికి వచ్చేటువంటి వాయిస్లో కానీ ప్యూరిటీ రావడం కానీ కాన్ఫిడెన్స్ రావడం కానీ ఇవన్నీ కూడా మనకి ఈ విశుద్ధి చక్రం ద్వారానే జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క విశుద్ధి చక్రాన్ని బ్లూ కలర్ని మనం ఎక్కువ అదే పనిగా చూడడం ద్వారా కానీ లేదా స్కైని చూడడం ద్వారా కానీ ఈ యొక్క చక్రాన్ని అనేది యాక్టివ్ చేయవచ్చు. ఈ రకంగా మనకి ఎలాంటి ఫిజికల్గా ఉన్నప్పుడు ఫిజికల్ ఆసనాల ద్వారా కొన్ని మత్స్యాసనం ద్వారా కూడా దీన్ని యాక్టివ్ చేసుకోవచ్చు థైరాయిడ్ ఉన్నప్పుడు. సో ఈ యొక్క ఆసనాల ద్వారా ప్రాణాయామాల ద్వారా యాక్టివ్ చేసుకోండి. అలానే స్పిరిచువల్ గ్రోత్ కావాలంటే బీజాక్షరాలు దాని పెటల్స్ పెటల్స్ బ్రీతింగ్ ఇవ్వడం ద్వారాను చక్రాస్ని క్లీన్ చేసుకోవడం ద్వారాను యాక్టివ్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం ఉంటే ఆ రకంగా ఈ యొక్క చక్రాన్ని అనేది యాక్టివ్ చేసుకోవచ్చు. నమస్కారం.